పెళ్ళైన స్టార్టింగ్ లో ఇలాగే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు చీటికి మాటికి గొడవలే. అదే నాకు డౌట్ అవుతుంది, దీనికే సడన్ గా పైత్యం పెరిగింది. బానే ఉండే కదా, సడన్ గా అందగడ రుద్దుకుంటూ డాన్స్ చేస్తుంది ఏంటి? నాకు పెళ్ళయి మనకి ఓ సంవత్సరం 2 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాలేదు, జస్ట్ 1 మంత్ అయిందండి మాకు పెళ్ళై. ఈ 1 మంత్ ఊరికి చిరాకు పడ్డాలు. ఇంటోళ్ళకు ఉండాలండి, మీ అమ్మ నాన్నకు ఉండాలండి, కొంచెం ఇంగిత జ్ఞానం అనేది ఉండాలి. కూతురు ఎలా పెంచాలో వాళ్ళకి తెలీదు. మీ అమ్మ నాన్నకు తెలుసు నిన్ను ఎలా పెంచారు. ఇలాంటి రోజు చూసేటోళ్ళం కాదు. నేను కూడా అంటున్నా, 1 మంత్ ఒక్కసారి నవ్వలేదండి నేను. ఇలా 1 మంత్ కి ఇంత గొడవ పడుతున్నావు. పెళ్లి రోజులు ఎంత అండర్స్టాండింగ్ తో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఒక్క రోజు వాళ్ళు వస్తారు. 30 years మ్యారేజ్ ఇండస్ట్రీ అక్కడ. అలా ఉన్నోళ్ళంటే యాక్టింగ్ చేసుకుంటూ ఒకరినొకరు కాంప్రమైజ్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు లేరు ఇక్కడ. 1 మంత్ నువ్వెంత యాక్టింగ్ చేసావో నాకు తెలుసు. వాళ్ళు యాక్టింగ్ చేయడం కాదు, రియల్ లైఫ్ లో యాక్టింగ్ ఉండదు. చెప్పేది నమ్ముతానే. ఈ ఒక్క రోజు రవి మైండ్ లో ఉన్న తుప్పంత పోద్ది. ఇవాళ రాబోతున్నారండి ఆ కంటెస్టెంట్స్. 30 years మ్యారేజ్ ఇండస్ట్రీ అక్కడ. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను, లైలా ఏదని నా లైలా ఏదని. స్వర్గానికి దారులు వెతికి పట్టుకునడిగాను, లైలా ఏదని నా లైలా ఏదని. ఈ అందమైన ఎనర్జెటిక్ కపుల్స్ కి ఇది సరిపోదు, బాక్సులు బద్దలు అవ్వాలి. అదే ఎంట్రీ అంటే. సూపర్. వెల్కమ్ టు మొండిముగుడు పెంకి పెళ్ళ. ముందుగా పెద్దనాన్న పెద్దమ్మ గురించి, పెద్దమ్మ పెద్దనాన్న గురించి. కుమారి అండి పేరు. కుమారి బాగా వంటలు బాగా చేస్తుంది. అవి బాగా ఇంటికి నవ్వడం అట్లా అలవాటు అయిపోయింది కదా పెద్దనాన్న వైపు. బాగా అలవాటు అండి, బాగా మంచిగా బాగా చూసుకుంటది. ఓకే. పెద్దనాన్న పేరు ప్రసాద్. పెద్దనాన్న పేరు ప్రసాద్ అయ్యా. మా పెళ్ళయింది. మా పెళ్ళయింది. జీ విజయ. జీ విజయ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంతా. ఇంకా మీరు ఎలా చూసుకుంటున్నారు? నేను చూసుకోవడం, ఆమెను అందరిని చూసుకుంటాను. అదే హౌస్ వైఫ్ అంటే అంతే అంతే. దాని తర్వాత ఫుల్ స్టాప్ అంతే. మీరు చెప్పండి. జీ విజయ్ పేరు. ఎవరి పేరు? మా ఆయన పేరు. రైట్. మీరు? మా ఆవిడ పేరు వజ్రం అండి. నిజంగా వజ్రం అండి. వజ్రము. మా వంటలు బాగా చేస్తుంది, పచ్చళ్ళు బాగా పెడుతుంది. నేను బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ ను. ఏమి పచ్చళ్ళు మా వాళ్ళకి కూడా సప్లై చేస్తా అప్పుడప్పుడు. తీసుకొచ్చారా ప్రేమతో? తెమ్మడే తెస్తాను, రేపే తెస్తాను. ఎనీ టైం మాకు ఇంకా షూటింగ్ నడుస్తూనే ఉంటుంది. అవునవును. ప్రేమతో చికెన్ పిక్కిల్ అట్లాంటివి. మా పిల్లలు 4 అండి. నలుగురా? 4 పిల్లలు, 3 మనవాళ్ళు. 4 పిల్లలు, 3 మనవాళ్ళు. మీ ఇద్దరు పిల్లలు ఎన్ని ఇయర్స్ అయింది?
30, 30, 34 మధ్యలో సీనియర్స్ ఉన్నారు. మా MMPP మొండిమొగుడు పెంకి పిల్లల్లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంతకు ముందు వచ్చేసి 23 అనుకుంటా. అవును. ఇప్పుడు దాటిపోయి 34 వచ్చారండి. గట్టిగా చెప్పండి. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం లాస్య గారు. నమస్కారం మా రవి ముగ్గురు గారు. అబ్బాయిలు రెడీగా మా ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చూపులు స్టార్ట్ చేస్తారా? ఎప్పుడెప్పుడు పెళ్లిళ్ళు అయిపోతాయి? మీకు పెళ్లి చూపులే, మాకైతే ఎప్పుడెప్పుడు పెళ్లి అయితే ఎప్పుడప్పుడు పిల్లలు పుడతారంటుంది మా వాళ్ళకైతే. అయితే ఇలా ఆలోచన చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈడ మా పెద్దోడు ఆ, మా బాగా పెద్ద అసలు. అమ్మాయి. సరే ఏం కావాలా నీకు? డాన్స్ చేయమని. ఇగో మా వాళ్ళకి డాన్స్ అసలు ఎలాంటి మాది డాన్సింగ్ ఫ్యామిలీ అన్నమాట. విచ్ డాన్స్? బుష్ డాన్స్, పాము డాన్స్. స్నేక్ మీ డాన్స్? అమ్మాయికి ఎందుకంటే మాకు నాగుల చవితి వచ్చినప్పుడు, నాగుల పంచమి వచ్చినప్పుడు. నో, మాకు పాము డాన్స్ లాంటివి రావండి. ఓకే, పాము డాన్స్. నెమలి డాన్స్. యా, నెమలి డాన్స్ వచ్చు. అది. మొన్ననే రీసెంట్ గా క్లాసెస్ కి వెళ్ళింది. అవునా? నెమలి పికాక్ డాన్స్ అంటే చేసేసి. అబ్బో, ఏ చెప్పమ్మా చెప్పమ్మా చిలకమ్మ నీ అయ్యో అయ్యో అయ్యయ్యో. ఎట్లా ఉందిరా? బాగుంది డాడీ. నెమలి బాగా చేసింది. నెమలి నాట్యం బాగా చేసింది. ఇంకేమైనా కావాలా మా అమ్మాయిలు? ఇంకేమైనా చూడాలనుకుంటున్నారా? ఏం వద్దు లేదు. వద్దు, ఇప్పుడైతే అంతే వద్దు. వీడు మా రెండోడు ఎవ్వడికి నడీడు. వీడి మాట వీడే విన్నాడు అప్పుడప్పుడు. అవునా? ఆ. మా అమ్మాయి వింటుంది. వచ్చే అమ్మాయి సంగీతంలో నంబర్ 1. ఎందుకంటే మా వాడు శంకరాభరణము, శాస్త్రీయ సంగీతం అన్ని కలిపి కొడతాడు. అవునా? నీకు సంగీతం వచ్చానే? ఏం చేద్దాం, వచ్చినట్టు డ్రామా అడుగురా. నీ పేరేంటమ్మా మెరుపుతిగా? విజయ. విజయనా? ఓకే, విజయ. కానీ ఏదో తేడా కనిపిస్తుంది నాన్నగారు. ఈమె నీకు కొద్దిగా కనబడుతుందా? నాకు చాలా కనబడుతున్నాయి కానీ. మీరు కావాలంటే క్లారిఫై చేసుకోండి. ఏదైనా కూడా అలా గుసగుసలు సరే ఆడుకోండి. సరే, ఏం చేద్దాం, ఏం చేపిద్దాం? డాన్స్ చేపిద్దాం. లేదండి, డాన్స్ తర్వాత, కానీ ఫస్ట్ శాస్త్రీయ సంగీతం కదా, సంగీతం కావాలి కదా. ఒక భక్తి గీతం పాడుతుంది మా అమ్మాయికి. ఆ భక్తి గీతం అంటే చాలా ఇష్టం. మేము పొద్దుగల లేచి భక్తి గీతాలే వింటామండి. ఇప్పటికింకా నా వయసే 16. భక్తి సాంగ్ భక్తి రక్తి కాదమ్మా నువ్వు విన్నది. భక్తి భక్తి. మేం పాడింది కూడా భక్తి. అదే అదే భక్తి మాకు. చూద్దాం ఇంకేమైనా కళలు ఉన్నాయా. ఈ సంబంధం హోల్డ్ పెడుతున్నాను లాస్ట్ గారు. నాకైతే ఓకే నాన్నగారు. మీకు నచ్చింది కదండి? నచ్చింది చాలా. అదేందే పెద్ద ముండవాడిని నేనే హోల్డ్ పెడతా అంటే నువ్వు ఆగండి. హోల్డ్ పెట్టా. వీడు మా ఆకిరోడు కానీ మొదటోడ్లా ఉంటాడు. ఫాస్ట్ గా విరిగిండి. బూస్ట్ పెట్టాను చిన్నప్పుడు. అరే అడుగురా. అమ్మాయి బాగుంది. మావాడు అంతే, ఒక్కసారి కన్నేస్తే ఇంక అంతే అంతేనా? ఎంతమంది అమ్మాయిల మీద కన్నేశారు? అది ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇప్పుడైతే ఈమె మీద వేసాడు. అడుగురా ఏం కావాలనో. అమ్మాయి ఏం పేరు? నీ పేరు? ప్రవీళక. ప్రవీణక. సూపర్. వామో నవ్వకమ్మా. మా అమ్మాయి నవ్వుకి చాలా మంది వెనకాల మా తిరిగారండి. ఇంట్లో మీ అమ్మాయి ఎలా నవ్వుకుంటూ తిరుగుతుంటే అమ్మో వద్దు. అమ్మో అడుగురా నీకు ఏం కావాలనో. వంట వార్పులు వచ్చా? వంట వార్పు వస్తుందా? వంట చేస్తాను. వంట చేస్తారా? ఒక్కసారి లేచి ఇట్టాను ఒక బ్రేక్ డాన్స్ స్టెప్ చూపి అమ్మా. ఏందమ్మా అది? ఏదో వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నట్టు. దాన్ని బ్రేక్ డాన్స్ అంటారు. ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. మా ముగ్గురు అమ్మాయిలు కలిసి చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? చేయండి. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నన్నమ్మేశాడు. బాగుందండి, బాగా ఊపారు. సారీ, బాగా చేశారు, బాగా చేశారు, అద్భుతంగా చేశారు. రండిరా. ఓకే కదా? ఓకే ఓకే రానా? చేసుకోండి ఇక పోండి. ఓకేరా, వేసేయి, బుక్ చేసేయి. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ, మా ఇంటి మహారాణి మనువుకు మమతల కోక. ముగ్గురికి ఈ రౌండ్ లో మేము ఇస్తాం 300 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు. పెంకి పిల్ల. సో
సో ముగ్గురు కూడా 300 స్కోర్ చేశారు ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్. నెక్స్ట్ రౌండ్ మ్యూజికల్ రొమాన్స్. 3 పాటలు ఉంటాయి. ఆ 3 పాటలు ఏంటంటే ఫస్ట్ పాట మ్యూజిక్ ఆఫ్ అవ్వగానే మీరు ఒక డిఫరెంట్ పోజ్ ఇవ్వాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఫస్ట్ అయితే ప్రపోజల్ పోజ్. ఓకే, టైం ఫర్ సాంగ్ నంబర్ 1. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందే ఓ చూడు బుల్లోడా. కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందే ఓ చూడు బుల్లోడా. కొప్పులోన బంతి పూలు గులుస్తున్నవి చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి. కొప్పులోన బంతి పూలు గులుస్తున్నవి చెప్పలేని ఊసులేవు చెప్పుతున్నవి. ఊసులన్నీ వింటివా ఊరుకోవని ఆకలై పాపలై అంటుకుంటవి. ఊసులన్నీ వింటివా ఊరుకోవని ఆకలై పాపలై అంటుకుంటవి. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ఉంది కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందే ఓ చూడు బుల్లోడా. వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంకులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి. స్కోర్ల వైపు వద్దండి. డాన్స్ అద్భుతం, పోజులు అద్భుతం. ముగ్గురికి కూడా 300. అంతే అంతే అంతే. అమ్మా, ఓల్డ్ సాంగ్ ఇంత బాగా చేశారంటే ఇప్పుడు న్యూ సాంగ్ పెడితే మాత్రం ఫ్లోర్ మూమెంట్లే. ఇంకా ఇక్కడ యూత్ ఇంకా అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో సెకండ్ సాంగ్ లో ఏంటంటే ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రాపర్టీసే జిమ్ బాల్. ఈ జిమ్ బాల్ తో వీళ్ళు ఎలాంటి వాడుకుంటూ పోజులు ఒక పోజ్ పెడతారో. పెట్టి కత్తిలో డాన్స్ చేయాలి. ఓకేనా? టైం ఫర్ సాంగ్ నంబర్ 2. సీను 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 నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీఠా పాను. పీను పీను నువ్వెలన జాను తీసేస్తా బ్యూటీ స్కాను. నీ సోలో గుండెల్లో ఎంటే వేస్తాను నాలో నీ ఫోటో ప్రింట్ చేస్తాను. పక్కసరి ఎక్కిస్తాను చుక్కల్లోనే పక్కేస్తాను తారాజు వల్లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సీను 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 సీను. వెరీ గుడ్. ఇక మేము ఇంకే ఆలోచించదలుచుకోలేదు. వద్దు, ఆలోచించడం వేస్ట్. అసలు ఏడింటలేదు కదా. ఎవరన్నా వీళ్ళకి 100 మార్కులు 200 ఇస్తే ఊరుకుంటారా? అందరికీ 300 ఇచ్చేయమంటారా? కొట్టేటట్టే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఇది కష్టం అండి, ఇట్లా చేయకూడదు. 300.
ఇప్పుడైతే ఇప్పుడు అలా జరగదు. ఇప్పుడు నేను రాసిస్తున్నా, అలా ఇప్పుడు జరగదు. ఖచ్చితంగా చిన్న చిన్న మిస్టేక్ కూడా వెతుకుతాం మేము థర్డ్ సాంగ్ లో. రెడీ, ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 3. ఆగమమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ. ధీం ధనక ధీం తడిదక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిదక ధీం ధనక ధీం. అద్భుతమైన పోజు, అద్భుతమైన డాన్స్. ఇక్కడ మాత్రం 500 ఇవ్వాలని ఉంది, కానీ 300 హైయెస్ట్ కాబట్టి 300. సో ఇక్కడైతే 300. మరి వీళ్ళకి వీళ్ళ పోజ్ గురించి ఏమన్నా మనం అనగలుగుతామా? లేదు, ఇక్కడ కూడా బాగుంది పోజ్. హైలైట్ పోజ్ అంటే ఆవిడ ముగ్గేస్తుంటే ఎండకి కందిపోతుందేమో అని అంబ్రెల్లా పెట్టాడే మా బాబాయ్. అది కూడా ప్రేమే. డాన్స్ ఏడా తక్కువ చేసినావా? ఏడైనా తక్కువ చేసినావా? మళ్ళీ తక్కువ కావాలా స్కోర్ అంటావు. ఏడైతే తక్కువ 300. ఆయన నేమ్ అడిగినా ఎక్కడికో తీసుకెళ్తాడు. మీ పోజ్ బాగుంది, మీ డాన్స్ బాగుంది, 300 మీకు కూడా. మ్యూజికల్ రొమాన్స్ తర్వాత స్కోర్స్ చూద్దామా? ఎందుకు చూద్దాం, అందరు ఈక్వల్ గానే ఉన్నారు. ఎంత ఉన్నారు అందరూ? ఇక్కడ 1200, అక్కడ 1200, ఇక్కడ 1200. వెరీ గుడ్, సూపర్. 1200 పాయింట్స్. ఇలా చాలా రేర్ గా జరుగుతుంటది మా మొండి మొగుడు పెంకి పిల్లంలో. నెక్స్ట్ కల్లు ప్లస్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. yes, థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ రౌండ్ పేరే కల్లు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. సో ఈ రౌండ్ లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ మా పెదనాన్న అండ్ పెదమా. వచ్చేయండి. అదే జోస్తుంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, అదే జోష్, అసలు ఎక్కడ తగ్గట్లేదు అసలు. రైట్, స్టార్ట్ చేద్దామా? ప్రతి చిన్న దానికి కూడా మార్కులు ఉంటాయి. ఇప్పుడు మీ 3 టీమ్స్ సమానం పాయింట్స్ తో ఉన్నారు, సో జాగ్రత్తగా ఆడదాం. ఓకేనా? కల్లు ప్లస్. కళ్ళు ప్లస్. పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా అబ్బాయి నాకు కరెక్ట్ కాదే అని? కరెక్ట్ కాదనిపించలేదు. మేనత్త కొడుకు కదా, బాగా ఇష్టం. కానీ కనపడేదాన్ని కాదు, ఎదురొస్తే మా ఇష్టం, బాగా ఇష్టం. ఓకే రైట్, ఒక బెల్లుని పగలగొట్టేయండి. మీ ఆవిడకి మీరు బాగా కోపం తెప్పించిన సందర్భం ఈ 32 సంవత్సరాల్లో, అది మర్చిపోలేదు అన్న సిచ్యుయేషన్ ఏదైనా ఉందా? సారి తప్పు చేశాను, ప్రేమలో పడ్డాను. వేరే అమ్మాయితోనా? వేరే అమ్మాయి. చిన్నప్పుడు నుంచి ఎత్తుకొని తిప్పారు కదా మీరు. పెళ్లి తర్వాత పెళ్లి అయినాకే పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పుట్టాక ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. అంటే మామూలుగా నైట్ డ్యూటీ అని వెళ్ళిపోయాడు, మామూలుగా జాబ్కి వెళ్ళిపోయాడు, నైట్ డ్యూటీలు చేస్తున్నానని. అయితే పిల్లల్ని వేసుకుని నేను పడుకున్నాను. ఆ అమ్మాయి సినిమాకి తీసుకెళ్ళాడు. సినిమా తీసుకెళ్తే మా బావ చూశాడు, మా అక్కోళ్ళ ఆయన. మా బావ చూసి కుమారి, నేను అనుకోని కుమారి అని కేకేశాడు. కేకేస్తే నేనైతే పలికేదన్నా, నేను కాదు కదా, గబ్బు వెళ్ళిపోతున్నానంట. అప్పుడు ఈ నిలదీసి గట్టిగా అడిగితే ఒట్లేంచుకొని నేను చచ్చిపోతానని గట్టిగా నిలదీసి ఏడుపు వచ్చేసి చాలా రాదంతా చేస్తాను. నేనే క్షమిస్తా కానీ క్షమించను, ఉరేసుకొని ఎదిరిస్తే అప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటా, నేను రాత్రి ఒక అమ్మాయిని తీసుకెళ్ళాను సినిమాకి, మీ బావ చూశాడు, సిగ్గేసి నేను గవ్వ వెళ్ళిపోయాము, ఏమనుకోవద్దు, పిల్లల మీద ఒట్టు, నేను తప్పు చేయను, ఇక మానేస్తాను అని కొట్టేసి ఇద్దరు ఏడు చేసుకున్నాం వాళ్ళ. కానీ అక్కడ మీ ఇద్దరు మధ్యలో ఎట్లా కొట్లాట అయింది? ఎన్ని రోజులు సాగింది? ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యారు? 3 రోజులు అన్నం తిల్లా, ఆయన తిల్లా, నేను తిల్లా. నేను తినపోతే అసలు మంచి కూడా తాగడు ఆయన.
ఇక ఆయన తెల్ల నేను తెల్ల అట్ట మా అమ్మ వాళ్ళు వచ్చి అట్ట చేసుకోకూడదమ్మా పిచ్చి పొరపాటు చేయబాకని మా అమ్మకి ఆకలేసి ఇక ఇద్దరిని రాజీ పెట్టేసింది. చిన్న వయసు ఉడికి రత్నం, నేను అట్ట చేయనిక ఇక నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బతకనని ఇక ఇద్దరు ఏం చేసుకొని ఇక రాజీ పడిపోయాము. అప్పటి నుంచి అసలు ఏ ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఏమి లేదు. ఒకసారి డింకేసుకొచ్చారు. ఆహా, ఓహో, అమ్మాయి డ్రింకు, ఓహో, చరిత్ర చాలా గట్టిగా ఉంది స్వామి. డ్రింక్ వేసుకొని అదే అంటే నేను లేదు లేదు అని ఇక కొంచెం అలవాటు. అక్కడ కూడా దాచిపెట్టండి ట్రై చేసిందా? నేను ఊరుకోను, ఏదంటే అబద్ధం మాత్రం సహించను. ఇక నా ప్రాణం పోయినా మాత్రం అది ఊరుకోను. నువ్వు చెప్తే గానీ నేను కాంప్రమైజ్ అవుతానని ఇక అప్పుడు చెప్పాడు. ఇక లేదు. ఇప్పుడు ఆ బెలూన్ పగలగొట్టు నువ్వు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం. పెళ్లి తర్వాత కూడా ప్రేమలో పడుతున్నారు, చెడు కొట్టుకుంటున్నారు, లైఫ్ ని డివోర్స్ అంటున్నారు. సో యంగ్స్టర్స్ కి, ఇప్పుడు యూత్లు ఉన్న వీళ్ళందరికీ మీరు ఏం లెసన్ చెప్తారు? యంగ్స్టర్స్ కి ఏం చెప్తారు మంచి చెప్పాలి అంటే? ఆవిడకి అలవాటు పడినా ఇంకోటి పడినా పెళ్ళము పిల్లలు మొగుడికి కావాలి. ఎంత బాధపడినా రెండో ఇది లేదు. ఎంత కష్టపడినా పిల్లలను బతికించుకోవాలి. ఎంత తప్పు చేసినా ఇంకోసారి బయటికి వెళ్ళినా ఇంకోసారికి వెళ్ళినా పెళ్ళాం పిల్లలు భార్య భర్తలకు భార్య ఉండాలి. సూపర్, వెరీ నైస్. బెలూన్ బస్ చేసేయండి. వెరీ స్వీట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తున్నారు మాస్ మహారాజా. పిలిచాయి మా బాబాయ్ని. వీళ్ళెప్పుడో కళ్ళు ప్లస్ లోకి వెళ్ళిపోయారు. కళ్ళు ప్లస్ ఇంకా రౌండ్ స్టార్ట్ కాలేదు, అప్పుడే జీవించేస్తున్నారు. అయ్యో. సో మ్యారేజ్ అయ్యి ఇక్కడ హైయెస్ట్ 34 years అవుతుంది. సో సంతోషాలు ఎక్కువ ఉన్నాయా లేకపోతే బాధలు ఎక్కువ ఉన్నాయా? బాధలు ఎక్కువ ఉన్నాయి కానీ ఆ బాధల నుంచే సంతోషాన్ని తీసుకున్నాం మేము జీవితంలో. ఎప్పుడు బాధలు వచ్చినాయని చెప్పి ఎప్పుడు దిగులు పడలేదు మేము. ఎప్పుడు ఆ దానికి ఎదుర్కొనడానికి ఎప్పుడు రెడీ ఉంటాం మేము. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అసలు ఈరోజు ఈ షోకి వచ్చిందే దాని గురించి అండి. నిజానికి యూత్ చాలా మట్టికి ఏం చేస్తున్నారంటే చాలా చిన్న దానికి కూడా పనికిరాని నిర్ణయాలు తీసుకొని జీవితాలు పాడు చేసుకున్నారు. కాబట్టి అలా చేసుకోకూడదని నేను చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చానండి ఈ షోకి. ఏం చెప్పాలనుకుంటున్నారు? దేని గురించి చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి. నేను చిన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానండి. నేను చాలా అంటే వన్ సైడ్ లవ్ అనండి. ఆమె కూడా తెలుసు. నాలుగేళ్ళు చాలా ప్రేమించాను. అయినా కానీ ఆ అమ్మాయి ఈ రోజుకి కూడా మళ్ళీ తిరిగి చూడలేదు ఆవిడని. అట్లా ఈ జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా 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 జరిగింది. ఒక అంటే నాకు తోడబుట్టిన వాడు చనిపోతే బాధ ఏంటో నాకు తెలుసండి. వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాలు తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేసినా కానీ ఈరోజు నా ఆస్తి వాళ్ళకి పంచిపెట్టినా కానీ వాళ్ళు ఆ కృతజ్ఞత లేని మనుషులు ఉన్నారండి సమాజంలో. ఇన్ని రకాలుగా మేము భరిస్తూనే వస్తున్నాం ఈ రోజు కూడా. ఆమె పెద్ద బాధ వచ్చినా కానీ చాలా చిన్నగా చూసి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. నాకు ఆమెలో నచ్చింది. చాలా 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 ఇదిగా ఉంటుంది. అందుకే నా వెనక విజయం ఉందంటే ఈ అమ్మాయితోనే నాకు ఉందండి. నాకు ఈ విషయం తెలుసా అండి మీకు? ఐ మీన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, లేకపోతే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, ఆ అమ్మాయి లేచిపోయింది, వేరే వాడుతూనే తర్వాత చెప్పారు. ఫస్ట్ అయితే చెప్పలేరు. ఎప్పుడు కోపంగా ఉంటే ఏందా నేను అనుకునేదాన్ని. ఇంకెవరితో ఉందో ఏమో అని అనుకునేదాన్ని కానీ నాకు తెలియదు. తర్వాత చెప్పారు. చెప్తే నేను కూడా లైట్ తీసుకున్నా. నేనేం బాధపడలేను. నాకు ఈయనది ఏంటంటే కోపం ఒక్కటే. మీ ఇద్దరికి పెళ్ళిలా కుదిరింది? పెద్దలు ఫిక్స్ చేశారా? కాదండి, మాది లవ్ మ్యారేజ్ అండి. ఈమెను చేసుకుంటాను జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదండి. అసలు అనుకోనే లేదు అసలు నేను లైఫ్లో. ఒకసారి ఇట్లాగే పూల షాప్ దగ్గరికి వస్తే చూసి ఈమెకి నేను ఇష్టపడ్డాను. నేను ఏమండి మనం పెళ్లి చేసుకుందామంటే 2 రోజుల్లో మేము వచ్చేసి పెళ్లి చేసుకున్నామని. ఇప్పుడు బెలూన్ పగలగొట్టండి. సూపర్. ఇప్పుడు మీ ఇద్దరి మ్యారీడ్ లైఫ్లో మీ 34 years అవుతుంది. 34 yearsలో మీరు మర్చిపోలేని ఒక విషయం అంటే వెంటాడుతూనే ఉంది, బాధ పెడుతుంది, ఇలాంటి విషయం ఉంది? మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఉండేదండి మాకి పెళ్లి కొత్తలో. అంటే ఉన్నా లేకున్నా కానీ ఎప్పుడు కానీ దాన్ని పెద్ద ఇంపార్టెన్స్గా తీసుకునే ఇవ్వలేదు. కానీ జీవితంలో బాగా ఉండాలని అనుకుంటే
అదే ముఖ్యంగా మేము చేసుకుంటూ అలా వెళ్ళిపోయినాం. ఈ రోజుకి మంచి లెజరీ లైఫ్ మేము అనుభవిస్తున్నామండి. మా ఇద్దరి మధ్యలో మట్టికి ఏ రోజు కూడా మా సొంత విషయంలో మాకి ఈ రకమైన గొడవ అని కానీ మాకు ఏం లేదండి. అసలు ఎప్పుడు కానీ చాలా ప్రేమగా ఉంటాం. వేరే నేను చెప్తా ఈయన గురించి. ఈయన గొడవలు ఎందుకు తీసుకొస్తాడండి? ఈయన ఒక చిన్న పిల్లగాడి లాగా బయటికి వెళ్తాడా, అక్కడ నుంచి ఏం గొడవలు తెస్తాడని భయం. ఎందుకు అట్లా? అడ్డంగా ఎవరైనా బైక్ పెట్టినా నచ్చదు, గొడవ పడతాడు. ఎవరైనా ఇలా చూసినా గొడవ పడతాడు. మా పిల్లలైనా గొడవలు తీసుకురారు, కానీ ఈయన ఏ గొడవలు తెస్తాడని నాకు భయంతోనే ఉంటాను నేను ఎప్పుడు. అంటే ఇది సమాజం అలానే ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఇక్కడ మన ఇండియాలో ప్రాబ్లం అదే, అది డిసిప్లిన్ గా ఉండాలని నా ఉద్దేశం. సార్ ఒక్కరితో మారదు కదా సార్. అది మారాలండి, ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది కదా ఏదైనా కానీ. అదే సార్, ఒక్కరు అని ఎన్ని రోజులని చేస్తారు? ఒక్కరితో ఒక 10 మంది మారాలి కదా. మారాలని సినిమాలో మారుతారు కానీ ఇక్కడ మారదు సార్. నిజ జీవితంలో మారాలనే నా కోరికనండి. నేను అందుకే మంది మారిన వాళ్ళు ఉన్నారు, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. నా బాధ ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉండాలి, నాతో అందరు మాట్లాడాలి నా బాధ. నేను మంచితనంగా చెప్పమని నేను మారుస్తూనే ఉన్నా, మారట్నే లేదు ఈ మనిషి. అసలు నాకు అదే కావాలి, మారాలని. పిల్లలు కూడా భయపడుతూ ఉంటారు. ఇంతమంది పోలీసులు, ఇంతమంది పొలిటీషియన్స్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, దేశాన్ని మార్చలేకపోతున్నారు. మీరు ఒక్కరు వెళ్ళి కొట్లాట చేసి ఎంత మారుస్తారండి? మీరు కొడితే ఆ మనిషి ఆ తప్పు మళ్ళీ చేయడం రాసిస్తారా? మీరు కొట్టారు, ఒకడు తప్పు పని చేశాడు, మీరు కొట్టాడు, వాడు నెక్స్ట్ టైం ఆ తప్పు చేయడా? చెయ్యొద్దని కదా మరి. చెయ్యకుండా ఉంటాడా? సొంత ఫ్యామిలీని మీరు బాధ పెడుతూ మీరు సమాజాన్ని ఉద్ధరిస్తే ఏమైందండి? గొడవలు తీసుకొస్తారని అంతే. వాళ్ళ గురించి ఏదో అని మంచిగా చెప్పనీకి పోతాడు. ఓకే, బెలూన్ పక్కలో కొట్టండి. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఎలా మారితే బాగుంటుంది? కోపం ఒక్కటే తక్కువ, మిగతా అన్ని బాగుంటాయి, అన్ని విధాలు మంచిగా పెడతాడు. డబ్బుకి లోటు లేదు, దేనికి బట్టలకి లోటు లేదు, దేనికి లేదు. ఆ కోపం ఒక్కటి తక్కువ చేసుకొని అందరితో ప్రేమగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు కొద్దిగా మారాలి సార్. మీది చాలా మంచి ఐడియా సార్. మారాలి, మనుషులు మారాలి, డిసిప్లిన్డ్ గా ఉండాలి. మీరు చాలా మంచివారు. నాకు ఎవరి మీద కోపం లేదండి. సమాజంలో ఈ వంకర బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ డిసిప్లిన్ ఉండాలన్నదే నా కోరిక అండి. దానికి మించి నాకు ఫ్యామిలీలో నాకు ఫ్యామిలీ గురించి 10 మంది గురించి నా ఒక్కడిని ఏమైనా పర్లేదు, ఫ్యామిలీ బాగుండాలన్న ఒక ఉద్దేశంతోనే నేను బతుకుతానండి. ఇక ఇది నన్ను ప్రతిసారి నన్ను కోపం అంటే నేను ఏం చేయాలి? నాకు కూడా ఒక్కోసారి దానికి మీనింగ్ లేదు నా దగ్గర. ఫైనల్ గా మీరు నిజంగా నాకు చెప్పడానికి సిగ్గవుతుందండి, కానీ మీరు మారకూడదు, ఇలానే ఉండాలి. కనీసం ఆ చేంజ్, మన దేశంలో చేంజ్ రావాలంటే ఒక్కరి నుంచి స్టార్ట్ కావాలంటే ఒక్కరు మీరు అవుతే నాకు చాలా సంతోషం అవుతుంది. నాది కూడా అదే, నా పాలసీ అదేనండి. సింపుల్ గా పక్క వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, కానీ మీ భార్య ఇక్కడ హ్యాపీగా ఉందా అని మీరు చూడట్లేదు. అది గమనించండి. ఆ మాటకి మీరేం చెప్తారు? ఆ బెలూన్ బర్స్ట్ చేసి చెప్పండి. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టు వింటానండి. మీకు మీలోలా ఇంత బాధ ఉంది, ఇంత పెయిన్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 34 ఏళ్ళ తర్వాత మీ బాధ నాతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజు నుంచి ఆ పద్ధతిలో ఉండటానికి నేను 100% నేను 100% నేను ట్రై చేస్తానండి. నాకు కావాల్సింది అదే. నేను అలాగే చేస్తాను. అందరు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడాలి, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. నేను అలాగే చేసి మీ సంతోషాన్ని ఈ రోజు నుంచి నేను అమల్లో పెడతాను. ఎక్కడి నుంచి ప్రేమ అనేది కావాలి, నాకు ప్రేమ చూపించాలి అందరూ. నేను చేస్తానండి ఈ రోజు నుంచి. నాకు మీలో ఇంత లోపల నుంచి ఇంత బర్నింగ్ ఉన్న సంగతి నాకు తెలియదండి. నేను కంపల్సరీ చేస్తానండి. దేశం గురించి చేసే మనిషిని మీ గురించి నేను చేయనా? కంపల్సరీ చేస్తానండి. ఇది ఐ ప్రామిస్ యూ. ఐ లవ్ యూ. సమాజానికి సార్ మీరు చెప్పండి, మేము ఫాలో అవుతాం సార్. మంచి పనులు చేయాలి, మంచి ఉద్దేశంతో ఉండాలి. ఇరుగు పొరుగు వారు అన్నప్పుడు ఒక తల్లి చెల్లి, ఒక తమ్ముడు అన్నలాగా చూడాలి అందరినీ. ఫైనల్ గా నేను సమాజాన్ని మారుస్తాను, ప్రేమతో కోపంతో కాదని మాట చెప్తాను. ఈ సమాజాన్ని మేము ప్రేమతోని మారుస్తాము. కోపాలు కొట్లాటలతో కాదు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్. సో కళ్ళు ప్లస్ రౌండ్ లో నెక్స్ట్ కపుల్ ని పిలిచేద్దాం సార్. థర్డ్ కపుల్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. వచ్చేయండి. ఏంటంత సీరియస్ గా చూస్తున్నారు ఇద్దరు? కోపమా? ఏం చేశాడు? మీసాలు గీకోడు.
మీసాలు గిక్కుంటాడు రోజు సేవింగ్ చేసుకుని, ఎందుకంటే డ్యూటీ కదా, మళ్ళా గ్లామర్ తగ్గొద్దు. ఎందుకు పెద్ద గ్లామర్? ఓ చాలా ఉంది. గోపాలకృష్ణుడు. ఏమైంది సార్? ఏం లేదు సార్, చిన్నప్పుడు అలా అలవాట్లు వచ్చేది. ఓ అమ్మాయి ఎమ్మడి పడింది, ఆ అమ్మాయి అమ్మ తిరగడం మన అలవాటు అయిపోయింది. మా అమ్మ మా నాన్న దగ్గరికి నేను పోలేను. నాకు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి, మర్దన్లు ఉన్నారు కాబట్టి, నేను ఒక విధంగా సంసారం తనతోనే చేయాలన్నట్టు పట్టుదల బట్టి నేను అలా సంసారం తీసుకొని వచ్చినాను. నెక్స్ట్ ఇంకేంటంటే, మా తమ్ముడు చనిపోతున్న చివరి రోజు కూడా, అంటే చనిపోయే స్థితి అన్నది చివరి కోరిక, అక్కని చూడాలని అంటే నా దగ్గరికి తీసుకొని వచ్చిండ్రు. మా తమ్ముడిని తీసుకొని వస్తే అందరు వచ్చిండ్రు, కానీ అక్క బావ నన్ను చూడనికి రాలేదు. ఎందుకు అక్క అంటే, తనకు డ్యూటీ ఉన్నది లేదు తమ్మి, నీకేం కాదు నేను వస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నా ఊరికి వచ్చే నా తమ్ముడు నా చేతుల మీదనే చనిపోయిండు. తన బిడ్డని ఇప్పుడు నా కోడలుగా చేసుకున్నాను. నా చిన్న కొడుకు చేసుకోవాలని చేసుకున్నా. అలా ఎలా అండి, మనసు ఎలా ఒప్పుకుంటది అని అది తెలుసుకోవాలని ఉంది. కానీ సార్ అది ఆ టైంకు ఏర్పడేది సార్, ఆ టైం మూమెంట్ లా. మన వేద సారం మానవతర తెలుసుకోలే. తప్పు ఇప్పుడు తెలిసింది కాబట్టి అయిపోయింది సార్. ఇప్పుడు ఉద్యోగంలో కూడా అలానే కొద్దిగా చీప్గా చూస్తారు. ఇప్పుడు మళ్ళీ మంచి ప్రవర్తనగా మెదులుకుంటున్నారు. వీటన్నిటిలో వజ్రం గారు చేసిన తప్పేంటి సార్? తప్పు నేనే చేసాను తప్ప, తను తప్పేం చేయలేదు సార్. మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వజ్రం గారికి మీరు చేసిన తప్పులకి సారీ ఎలా చెప్తారు, ఎలా జాగ్రత్తగా చూసుకుంటారు, వచ్చే 40 ఏళ్ళు అది చెప్తారు. బెలూన్ పక్కన కొట్టేసి. సారీ వజ్రం, ఇప్పుడు కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అయిపోయిందండి ఇప్పటివరకు. ఇప్పటి నుంచి ఒక కొత్త స్టార్ట్. దాన్ని బాగా చూసుకోండి. ఇప్పుడు పని చేస్తున్నాడు, ఆయన పని ఏదో చూసుకుంటున్నాడు. మీరంతే, మీరు చాలా మందికి చెప్పకుండానే ఎన్నో విషయాలు చెప్పారు. ఇది చేసేది తప్పు, అలా చేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది అని మీరు చెప్పకుండానే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత హార్ట్ఫుల్గా మాట్లాడి, ఇంత ఓపెన్గా మాట్లాడారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. తప్పు తెలుసుకున్నారు, ఫైనల్గా అదే కావాలి మాకు. సో మా తరపు నుంచి, జీ తెలుగు తరపు నుంచి మా షోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఆల్ ది బెస్ట్. కూడా చాలా హ్యాపీగా ఈ షోకి మొండి మొగుడు పెంకి పెళ్ళడానికి వచ్చిన తర్వాత ఈ షోలో నేను తెలుసుకున్నాను నిజాలు. అమ్మాయి కళ్ళు ప్లేస్ రౌండ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక బాధాకరమైన సిచ్యుయేషన్. వీళ్ళు ముగ్గురు చాలా బాగా మాట్లాడారు, 3 కపుల్స్ కూడా. అందులో ఒక కపుల్ని ఎలిమినేట్ చేయాలి అంటే నా వల్ల కాదు. ఇప్పుడు 8 చీట్స్ నలిసిపోయాను. ఇది నువ్వు తీసుకో. ఆ టీం ఈ టీం 2 రౌండ్స్ తర్వాత సమానం స్కోర్స్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా 300 యాడ్ చేస్తే ఇప్పుడు కూడా సమానంగా ఉన్నారు. ఫస్ట్ టైం మొండి మొగుడు పెంకి వెళ్ళిన షోలో ఇలా జరుగుతుంది. అందుకే మేము ఏం చేసామంటే, ముగ్గురు పేర్లు చీటీలు వేసాం. మీ అందరిట్లో ఒకరు వచ్చి ఒక చీటీని తీస్తారు. ఆ చీటీలో ఉన్న పేరు ఇక్కడ నుంచి ఎలిమినేట్ అవ్వబడుతుంది. రెడీ? నాదో ఒక డబ్బా ఉంది. ఆ డబ్బాలో 3 చీటీలు ఉన్నాయి. ఆ 3 చీటీలో ముగ్గురు పేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు అందులో నుంచి 2 చిట్టీలు తీయాలా, ఒక చిట్టి తీయాలా? ఒక చిట్టి తీస్తారు. అంటే ఆ చిట్టి ఎలిమినేట్ చేయబడే చిట్టి. ఎవరి పేరు అయితే వస్తుందో వారు ఎలిమినేట్ చేస్తారు. ఇది ఓకే కదండి? ముగ్గురు ఓకేనా? అంటే ఏం చేయలేకపోతున్నాం, ఏం చేస్తాం ఇక్కడ? సమానం స్కోర్ ఉన్నప్పుడు ఏం చేయలేము ఇంకా. తీయండి. ఓకే,
ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ పేరు రివీల్ చేయకుండా ఈ డబ్బా ప్రసాద్ గారికి ఇద్దాం. ప్రసాద్ గారు మిగతా చిట్టిలో ఉన్న పేర్లు ఒక్కసారి మీరే చూసి చెప్పండి. ఇగోండి క్యాచ్. అదే ఇక్కడ ఇచ్చేయండి, ఇక్కడ ఇచ్చేయండి. ఎవరి పేర్లు ఉన్నాయి గట్టిగా చెప్పండి. ప్రసాద్ కుమారి. ప్రసాద్ కుమారి గారు, వెరీ గుడ్. అండ్ ఇంకో కపుల్ ఎవరు? యాదయ్య అండ్ వర్జమ్మ. సో ఇంకేం చేయలేమండి. ఇందులో ఉంది ఇందులో ఉన్న పేరు విజయ్ అండ్ విజయ్ గారు. ఐఎమ్ సో సారీ అండి, ఐఎమ్ సో సారీ, బట్ ఫేర్ ఇనఫ్, ఫేర్ గేమ్. ఏం చేయలేము అప్పుడప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్ రౌండ్ ఆటాడిస్తా. ముందు మొండి మగుడు పెంకి పిల్లలో. లెట్స్ టేక్ ఎ షాట్. బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు పెంకి పిల్ల. సో ఇంగే arrived to the final round which is called ఆటాడిస్తా. సో ఇప్పుడు ఇద్దరు ఫైనల్ గా వచ్చేసారు. సో ఇద్దరికి కూడా ప్రసాద్ గారికి అండ్ యాదగిరి గారికి ఆల్ ది బెస్ట్. గేమ్ ఏంటంటే అక్కడ నుంచి మీరు బెలూన్స్ ఎగరేస్తారు. ఇక్కడ వీళ్ళు బ్యాట్స్ పట్టుకున్నారు కదా, ఈ బ్యాట్ తో ఇలాని బెలూన్ కొడితే ఆ బెలూన్ ఇక్కడ కుచ్చుకొని పగిలిపోవాలన్నమాట. ఇది ఆక్టోపస్ ట్రీ. సో టైం లిమిట్ లో ఎన్ని బెలూన్స్ పగల కొడతారో మాక్సిమం వాళ్ళే మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్. స్టార్ట్ చేద్దామా? సో కరెక్ట్ గా వేయండి బెలూన్. ఏం జరిగినా ఏం జరగకపోయినా గేమ్ మాత్రం మధ్యలో ఆగదు. మీరు వేస్తుండాలి, మీరు కొడుతుండాలి, అవి పుట్టు పుట్టు పుట్టుమని పగులుతుండాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కదలద్దు, 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 పడతారు, జాగ్రత్త, కదలద్దు. కొట్టండి. అదే వెరీ గుడ్. సూపర్. ఇక్కడ నో నో. అయ్యో అబ్బా. ఇక్కడ 2, ఇక్కడ 0. వజ్రం పెదమ్మా. వావ్. ఇక్కడ మీరు కొట్టారు. మీరు గురి చూసి కొట్టట్లేదు. కొట్టలేదు. ఇక్కడ 4, ఇక్కడ 0. ఇక్కడ 1, 4-1, 4-2. Very good. 4. Come on, come on, fast, fast. అదే ఇప్పుడు వచ్చేసింది మా పెద్దమ్మ గేమ్. వెరీ గుడ్. వాళ్ళే లీడింగ్ అండి. తీసుకోండి సార్, తొందరగా లీడింగ్ లో ఉన్నారు. అదే అదే. Come on, పెద్దమ్మ. అయ్యో మీరు ఇంకో పడిన తర్వాత కొట్టకూడదు. వెయ్యండి సార్. మా లేడీస్ అయితే చిత్తగొట్టేశారు. చాలా బాగా ఆడారు. నిజంగా చాలా కన్ఫ్యూజన్. ఇప్పటి వరకు సమానంగా జరిగింది రౌండ్. ఇప్పుడు ఆల్మోస్ట్ సమానంగానే వెళ్తుందేమో అనే టెన్షన్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 3 అలా బెలూన్స్ ఈక్వల్ గా కొట్టుకుంటూ వచ్చారు. బట్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మొండి మొగుడు పెంకి పిల్లం ఎవరన్నా ఒక్కరే గెలుచుకుంటారు కాబట్టి, ఎందుకంటే మా దగ్గర ఒకటే హోమ్ థియేటర్, ఒకటే మిక్సీ ఉంది కాబట్టి యాదగిరి గారేమో తనకిచ్చిన టైం లిమిట్ లో 16 బెలూన్లు పగలగొట్టారు. ఇక్కడ ఒక్క బెలూన్, ఒక్క బెలూన్ తోనండి, ఒక్క బెలూన్ తోనే. వెరీ సాడ్.
ఒక్క బెలూన్ తోని మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రసాద్ గారు MMPP టైటిల్ గెలుచుకున్నారు. సో గిఫ్ట్స్ వచ్చేసాయి అండ్ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ స్టార్ట్ చేద్దాం. హస్బెండ్ కేమో జీ తెలుగు అనే లేబుల్ ఉన్న క్యూట్ గా ఉంది రిస్ట్ వాచ్. సో హస్బెండ్ కి ఇది అండ్ వైఫ్ కేమో కుంకుమ భరణి. అలాగే మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ లోగో ఉన్న మగ్స్. వెరీ నైస్. ఇప్పుడు అసలైన గిఫ్ట్స్ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రసాద్ గారికి. ప్రసాద్ గారికి ఏమో జీ తెలుగు తరపు నుంచి, మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ కుమారి గారికి జీ తెలుగు తరపు నుంచి, మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి మిక్సీ. ఆ నవ్వు చూసారా, అదండి మా జీ తెలుగు కావాలి. ఆ నవ్వు, ఆ ఎక్సైట్మెంట్ లో, ఆనందంలో ఆ నవ్వు వస్తుంది చూడండి. దీనికోసం జీ తెలుగు మేము ఎంత దూరం అని వెళ్తాం. ఇక్కడున్న 3 జంటలతో పాటు ఎంతమంది అయితే హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో మీరు మాట్లాడుకోండి. మీ భార్య ఎందుకు హ్యాపీగా ఉంటుంది, మీ ఆయన ఎందుకు హ్యాపీగా ఉంటాడు, మన సైడ్ నుంచి ఏం చేయాలని ఆలోచించండి. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మా ముగ్గురు మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ ఏషియా స్పెసిఫిక్ డాన్స్ చేస్తారు. డాన్స్ తో ఎండ్ చేద్దాం, ఓకేనా? డాన్స్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి.